అందరికీ నమస్కారం. ఈ నెల 15వ తారీఖున అనగా బుధవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గోగోలు మండలం దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఆయన రావటానికి గల ముఖ్య కారణం గత ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం కోసం, మత్స్యకారుల జీవన పరిణామాలు మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా గతంలో ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేక మత్స్యకారుల వేటకు ఇబ్బంది పడుతూ పక్క రాష్ట్రాలైనటువంటి కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి వంటి రాష్ట్రాలకు వెళ్ళి వారి జీవనం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మత్స్యకారుల శ్రేయోభిలాషిగా, మత్స్యకారుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో 11 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్టులు ఏర్పాటు చేసి వారి జీవన వృత్తి కల్పించేద కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలు మండలం దువ్వలదిన్నెలో ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫిషింగ్ హార్బరు 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ప్రారంభించి పూర్తి చేయటం జరిగింది. అయితే గత ప్రభుత్వంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీనిని మత్స్యకారులకి అప్పగించవలసి ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజల మీద ఉన్న నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాల మీద విశ్వాసంతో మళ్ళా మనమే అధికారంలోకి వస్తాం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, ఆ రోజు వచ్చి మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ని సొంతం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఈవీఎం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకారులకి అప్పచెప్పకపోవటమే కాకుండా 70 ఎకరాల్లో అన్ని అంగులతో సర్వం సిద్ధం చేసినటువంటి దువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ఇప్పటి కూటమి ప్రభుత్వం స్వార్థపూరితంగా వారి స్వప్రయోజనాల కోసం దీనిలో 29.5 ఎకరాలు సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులు వారి సొంత ఆస్తిలాగా వాడుకుంటూ వారి వేటకు వెళ్ళి తెచ్చినటువంటి మత్స్య సంపదను ఆరబెట్టుకోవడంలో కానీ, వ్యాపారం చేయటంలో కానీ, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా ఉంది కాబట్టి ఈ ఆస్తి మత్స్యకారుల సొంతం కాబట్టి దీనిలో ప్రైవేట్ కంపెనీ అయినటువంటి సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వటం సబబు కాదు అని చెప్పి మేము మొదటి రోజు నుంచి చెప్తూ వస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మత్స్యకారులు ఫిషింగ్ హార్బర్లోకి ఏ టైంలోనైనా ఎప్పుడైనా వారి సొంత ఇంట్లోకి వెళ్ళినట్టుగా వెళ్ళే హక్కు మత్స్యకారులకు ఉంది. కానీ ఈరోజు సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చిన దానివల్ల, దాన్ని ప్రైవేట్ పరం చేసిన దానివల్ల మత్స్యకారులు ఆ హార్బర్లోకి స్వతంత్రంగా పోలేరు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. వారు స్వతంత్రంగా పోలేని రోజు ఆ హార్బర్ అక్కడ ఉండి కూడా వృద్ధాని అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. రకరకాల సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి అక్కడ ఐడెంటిఫికేషన్ కార్డునో ఇంకోటనో చెప్పి మత్స్యకారుల్ని అడ్డుకొని పూర్తిగా ఈ హార్బర్ని ప్రైవేట్ పరం చేసే కుట్రలో భాగంగా ఈనాడు ఇది తయారు చేశారు అని చెప్పి సందర్భంగా మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇటీవల
ఇటీవల జరిగిన పరిణామాలు మనకందరికీ తెలుసు. తమిళనాడు చెందినటువంటి బోట్లను మన ప్రాంత మత్స్యకారులు కొట్టగొడుతుంటే వారంతా కూడా ఏకమై 4 బోట్లను తీసుకొచ్చి జువ్వలదిన్నె హార్బర్లో పోలీసుల సమక్షంలో పెడితే ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ సహకారంతో ఆ బోట్లను తరలించడం జరిగింది. మత్స్యకారుల యొక్క ఆగ్రహావేశాలు కట్టలు దించుకున్న తర్వాత, మత్స్యకారుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతిన్న తర్వాత, మత్స్యకారుల యొక్క ఆగ్రహం చవిచూసిన తరువాత పాపం ఈ ప్రభుత్వానికి ఇప్పుడే మెలకు వచ్చినట్టుంది. ఈ నెల రోజుల్లోనే అనేక మంది మంత్రులు వస్తారు, అనేక మంది అధికారులు వస్తారు, అనేక రకాల సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇన్ని సమావేశాలు ఏర్పాటు చేసినా ఇక్కడి నుంచి తరలించుకుపోయిన బోట్లు తెచ్చిస్తామనే మాట ఒక్కరు కూడా చెప్పట్లేదు. సహజంగా ఒక వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఆ వ్యక్తి ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి ఇదిగో ఈ వ్యక్తి మీద ఫలానా ఎఫ్ఐఆర్ ఉంది, ఈ వ్యక్తిని మాకు అప్పచెప్పండి అని చెప్పి తీసుకొచ్చే చట్టాలు మన ముందు ఉన్నాయి. ఈరోజు ఇటు బిట్రగుంట స్టేషన్లో అయితేనేమి, కావలి రూరల్ స్టేషన్లో అయితేనేమి 2 ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి బోట్లను మేము జాగ్రత్తగా భద్రపరుచున్నాం, పాండిచ్చేరి ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్పి చాలామంది పెద్దలు చెప్తున్నారు. వాటిని ఎందుకు తీసుకురావటం లేదు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. దీనిలో ఉన్నటువంటి అధికారులు అధినాయకులు ఎవరు అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ప్రశాంతంగా ఉన్న మత్స్యకార గ్రామాల్లో వారి కట్టుబాట్లను కాదని కొంతమందిని లోపరుచుకొని ఈరోజు వాళ్ళు ప్రాణాలు తెగించి పట్టుకొచ్చినటువంటి బోట్లను తరలించడంలో ఉన్న పాత్ర ఎవరిది? ఏ అధికారులు దీంట్లో నిమగ్నమై ఉన్నారు? ఏ అధికారులు దీంట్లో సహకరిస్తున్నారు? ఎవరి ప్రోద్బలం మేరకు, ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఈ బోట్లను తరలించారో వాళ్ళంతా కూడా ఈరోజు ఆ బోట్లను తీసుకొచ్చి మళ్ళా అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అనగానే ఇన్ని రోజులు దొంగకు తేలుకుంటున్నటువంటి అందరూ కూడా రకరకాల ప్రెస్ మీట్లు, రకరకాల పత్రికా సమావేశాలు, మత్స్యకారుల మీద పాపం ప్రేమ వచ్చేసినట్టు, మత్స్యకారులను ఇల్లే ఉద్ధరించినట్టు రకరకాల ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. అందరికి అన్నిటికన్నా ముఖ్యం మత్స్యకారులు చాలా తెలివైన వాళ్ళు. వారు ఒక నిర్ణయం తీసుకుంటే చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు వారు ఆ కఠిన నిర్ణయాల వైపు ప్రయాణిస్తుంటే ఒక్కొక్కరు గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ వణుకు పుట్టి ఒక పక్క కొంతమంది ఎగదోస్తారు, కొంతమంది చల్లారుస్తారు. కానీ వారి అభిష్టం మేరకు మాత్రం ఎవరు పనిచేయటంలా, ఏదో ఇలా పబ్బం కనుక్కునే దానికోసం పనిచేస్తున్నారు. దానికోసమే మత్స్యకారుల పక్షపాతిగా మత్స్యకారుల కోసం 11 ఫిషింగ్ హార్బర్లు తెచ్చినటువంటి నాయకుడుగా, మత్స్యకారుల కోసం 3 బోట్లు తెచ్చినటువంటి నాయకుడుగా, మత్స్యకారుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసేటటువంటి నాయకుడుగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జువ్వలదిన్నెకి వస్తున్నాడు. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దితే మత్స్యకారుల గ్రామాల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఒక నాయకుడు ఆ గ్రామంలోకి పోవాలన్నా, ఒక నాయకుడు ఒక మీటింగ్ పెట్టాలన్నా ముందుగా కాపులతో మాట్లాడుకోవాలి, గ్రామ పెద్దలతో మాట్లాడుకోవాలి, వారికి మన నిర్ణయం తెలియజేయాలి. వారి నిర్ణయం చెప్పిన తర్వాత మాత్రమే మనం పోవాలి. అటువంటిది 164 గ్రామాల కోసం 4 జిల్లాల మత్స్యకారుల కోసం ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే ఆ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులకు సంబంధం లేకుండా, మత్స్యకారుల మనోభావాలతో సంబంధం లేకుండా, మత్స్యకారుల ఆలోచనతో సంబంధం లేకుండా దొడ్డిదారిన సాగర్ డిఫెన్స్ కంపెనీకి అక్కడ స్థలం కేటాయించి ఈ రాష్ట్ర మంత్రి గారు దొడ్డిదారిన వచ్చి శిలాపలకం వేసిపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా ఆగ్రహానికి గురై ఉన్నారు. వారి ఆగ్రహం చాలా ప్రమాదకరమైనది. ఈ ఆగ్రహం జ్వాల మాదిరిగా మారుతుంది. ఈ జ్వాల ఎటు తగలబడిపోతుందో, ఇక్కడ మండుకుంటుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల యొక్క మనోభావాలను గౌరవించి వారి సంక్షేమం కోసం, వారి జీవన పరిణామాలు మెరుగుపరిచేదానికోసం వారి కోసం నిర్మించినటువంటి ఫిషింగ్ హార్బర్ని వారికే ఉంచాలా? ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే వేరే దగ్గర ఎక్కడైనా కానీ స్థలం కేటాయించుకొని ఆ స్థలంలో వారు ఏ ప్రైవేట్ కంపెనీకైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, రేపు 15వ తారీఖు మా ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుల కష్ట సుఖాలు తెలుసుకునే దానికోసం, మత్స్యకారుల యొక్క ఆవేదనని ఆలకించేదానికోసం, మత్స్యకారుల ఆలోచన విధానాన్ని వాళ్ళకి చెప్పేదానికోసంగా జువ్వలదిన్నె గ్రామానికి ఉదయం 10 గంటలకు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి 4 జిల్లాల్లో ఉన్న మత్స్యకారులతో పాటు మండలం, అదేవిధంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా వేలాదిగా స్వచ్ఛందంగా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనకు సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ